బా వర్షం పడేటట్లుంది. బా అమ్మినా చికెనా వర్షం. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అండి. ఈరోజు అస్సన చూడండి నా కోసం అయితే ఒక చాయ్ చేస్తుంది. సో ఈరోజు మనం టెక్ ఛానల్లో చేసి అలసిపోయినందుకు చాయ్ చేస్తుంది అనమాట. అందులో చూడొచ్చు చాయ్ ఎట్లా ఉంది, సూపర్ ఉందా. సో మా అస్సన చేసే చాయ్ ఇది. చాయ్ ఎంత టేస్ట్గా చేస్తాను, ఎంత బాగా చేస్తావా? టేస్ట్ అల్లం టీ కానీ యాలకుల టీ కానీ సూపర్ టేస్ట్ బాగా చేస్తా. ఇంకా మంచి మంచి వీడియోలతో మా హస్సిన బాగా తీయాలా, వీడియోస్ తీయాలా, నువ్వు వంటలు బాగా చూపించాలి అందరికీ. సో ప్రతి ఒక్కరిని నీకు లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ప్రతి ఒక్కరు కామెంట్ చేసి అడగాల హస్సిన బేగం మాకు వంట చూపియని. సో నువ్వు అందరికీ బాగా హెల్ప్ చేయాలా. ఎవరికి టీ చేయండి వాళ్ళు అంటారు కూడా. సో చాయ్ బి అస్సన్ బి సూపర్ చేస్తుంది ఈ చాయ్ కూడా. ఒకసారి చూడండి, చాయ్ ఉడికే విధానం చూడాలి ఒకసారి. ఫస్ట్ ఇట్లా బాగా పొంగి ఉడుకుతుంది అనమాట. ఓన్లీ ఇది 10 రూపీస్ పాలు మాత్రమే. సో దీంట్లో ఓన్లీ ఒక 2 రూపీస్ నాకు తెలిసి చాయ్ పత్తి కూడా ఓన్లీ ఒక 5 రూపాయలది ఉంటుంది. మేము వాడే టీ ఆకు మాత్రం మోడీ అండ్ రెడ్ రోసు ఇలాంటివి ఉంటాయి. సో మిక్సింగ్ అయితే మీరు వాడకండి. సో చంపి ఎట్లుంటాయి మిక్సింగ్, బాగుంటాయి బాగుండవా? మిక్సింగ్ అంటే ఏంటి కలిపి అన్ని బాగుండదు. మిక్సింగ్ చాయ్ అస్సలు బాగుండదు. మిక్సింగ్ చాయ్ అస్సలు బాగుండదు, టేస్ట్ బాగుండదు. నేను చేసే విధానమే టీ చానే సూపర్గా ఉంటుంది. అందరు టీ ఎట్లా చేస్తారు? అందరు టీ ఎట్లా చేసుకుంటారు, ఒకసారి డికాసం పెట్టి పాలు పోసుకుని అట్లా చేసుకుంటారు. నేనేం చేస్తా అంటే ఫస్ట్ పాలు పోసిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు చక్కెర, తగినంత బెల్లము, తగినంత టీ ఆకు వేసి నేను చేస్తా. కొంచెం అల్లం చేసుకొని బాగుంటుంది. నేను అట్లనే చేస్తా, బాగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. తేనీగలు అన్నీ వచ్చినాయి ఇంట్లో. అదిగో అన్ని తేనీగలు అన్నీ వచ్చేసి ట్యూబ్లైట్ వాళ్తున్నాయి అనమాట. ఇవన్నీ తేనీగలు, మా ఇంట్లో ఉండే తేనీగలు ఇవి. సో ఇక్కడ నుండి వస్తుంటాయి అన్నమాట తేనీగలు, ఇక్కడ నుండి వస్తాయి. ఇవంతా ఉంటాయి అన్నమాట, ఇవన్నీ వస్తుంటాయి తేనీగలు. ఇక్కడ ఇక్కడ ఒక హోల్ ఉంది, ఈ హోల్ నుండి వస్తుంటాయి అన్నమాట. అనుకుంటున్నావా? అరే సెకండ్ టచ్ సూపర్ ఉంది కదా. ఓహో సెకండ్ డ్రెస్ బాగుందంటే అడుగు, నా డ్రెస్ బాగుంది అని అడగాల. నా డ్రెస్ బాగుంది అని అడుగు, బాగుంది అని అడగాల. నా డ్రెస్ బాగుందా? సో నీ డ్రెస్ బాగుంది, చాలా సూపర్ ఉంది. సెకండ్ డ్రెస్ అయితే సూపర్, వెరీ వెరీ సూపర్. అండ్ మీ అమ్మ లేదని చెప్పేసి మీరు ఇద్దరే రెడీ అవుతున్నారు కదా. సో అమ్మ లేదని చెప్పేసి వీళ్ళిద్దరే రెడీ అవుతున్నారు. ఇది చూడండి ఒకసారి. ఇదిగో సకినకి అయితే కళ్ళల్లో పౌడర్ పడింది కదా సకిన. అబ్బా బాగా మళ్ళీ తుడుచుకుంటుంది అదే మ్యాటిక్గా. నేను తుడుస్తున్నా, ఏది కళ్ళల్లో వేసుకుంటారు ఎవరన్నా తిక్క ఉఫ్ అని. బా సూపర్ సకిన, సూపర్ రెడీ అవుతుంది. బాబా ఉఫ్ వెరీ గుడ్ గర్ల్ సకినా, బాగా రెడీ అవుతుంది కదా. స్కూల్ పోయినావా సకినాను? పోయినావా? బా అమ్మినా కూడా రెడీ అవుతుంది ఇప్పుడు. ఉఫ్ ఫోటో వేసుకుంటుంది అమ్మినా కూడా. ఉఫ్ చిన్నగా పూసుకోండి. అమ్మినా నేను అందరం కలిసి ఇప్పుడు మళ్ళీ బయటకు పోతున్నాం మేమంతా ఇప్పుడు కదమ్మా. బయటకు పోతాం, ఏడు పోతున్నాం? అమ్మ కాడికి పోతున్నాం, వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మ ఇంకా స్కూల్ పోయి రాలేనంట. సో అందరూ అడిగి పోతున్నాము మేము. సకిన బాబా ఎక్కడ దిగుతున్నాం? చూడండి నేను బాగా చెప్తాను, చూస్తారా? చూడండి అదే మనం నిన్న ఈరోజు పొద్దున స్కూల్ వెళ్ళిన తర్వాత రాసుకున్నా. నా ఫ్రెండ్స్ ఏమని చెప్తారు?
నా ఫ్రెండ్స్ బాగా చదువుతుందిలే ఆమెనా అని చెప్తారు. నేను ఏం చేస్తా, థ్యాంక్ యూ అక్క అన్న అంట. అంటే ఇంకా ఏమో ఒకటి రాసుకుంటుంటా. ఇంకా మేడం 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 బయటకు వస్తుంటే మేడం ఇది చెప్తాను అంటే తర్వాత చెప్తలే. మళ్ళీ మేడం కూర్చుంటే మేడం ఇది చెప్తారా అంటే తర్వాత చెప్తలే అంటది. ఇంకా